రైతన్నలందరికీ నమస్కారం అండి. మనం అప్పర్లోపేట గ్రామం నెక్కొండ మండలం నుంచి మాట్లాడుతున్నాం. మనం రైతు యాతిని గారి మాటల్లో ఇప్పుడు ఎంత 18 నుంచి 20 మన నెల రోజుల పంట. నెల రోజుల పంటకు మనకిది పొలం యొక్క పిలకలు దాంతోపాటు అప్సైటీ వాడడం వల్ల రిజల్ట్ గురించి మాట్లాడదాం. ఒకసారి చెప్పండి. మన యాతిని గారు మీ పేరు చెప్పండి. అప్పర్లోపేట పర్లేదు అప్పర్లోపేట మాది. నెక్కొండ మండలం. నా పేరు యతీన్, నల్ల యతీన్. నాటేసి నెల రోజులు అవుతుంది, నెల 2 రోజులు అవుతుంది. అంసాయిటీ వాడినా. ఎవరు చెప్పిల్లండి అప్సైటీ మరి? మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర, వాళ్ళ వేరే సార్ ఓకే ఓకే దగ్గర మిత్రుల ద్వారా తెలుసుకున్నారు. ఓకే ఓకే నెల రోజులు అవుతుంది. అంసాయిటీ ఇప్పుడు 2 మాటలు వాడినా. నాటేసినప్పుడు వాడినా, మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఒకసారి మందు వేసినప్పుడు వాడినా. ఫలితాలు మంచిగా అనిపిస్తాయండి మరి? బాగా అనిపించినాయి. పోయినసారి వానాకాలం 30 క్వింటాలు నాకు. 30 క్వింటాలు అంటే రైతులు సీసీ గవర్నమెంట్గా పెట్టినా, అలా కాండ పెట్టినప్పుడు కూడా పరిచయం అయ్యారు 30 క్వింటాల్ ఎకరాలు రావడం ఏందని. అదే 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 ఏంది ఇంత అది అని చెప్పి, జస్ట్ ఎకరంలో ఇంత మంచి పంట తీసిల్లు అని చెప్పి. అయితే ఎప్పుడైనా 29 క్వింటాల చిల్లర వెళ్తాయి నాకు. ఈసారి కొద్దిగా ఇంకా ఎక్కువ వెళ్ళినాయి. 60 కిలో నాకు వెళ్తాయి. ఈసారి 1 కింటన్నర ఎక్కువ వెళ్ళినాయి. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరం వాడబట్టి దీన్ని ఆట అదే పక్కన వెళ్తున్నాయి. ఓకే, సంతోషం సంతోషం అండి. మనం ఒకసారి ఆ పిలకలు కూడా చూద్దామండి. చూసి మరి ఎన్ని పిలకలు వచ్చినాయి ఇంకా చూద్దాం. నెల రోజుల పంట అంటున్నారు కదా, ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది, చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 పిలకలు. 26 పిలకలు. ఎంత నెల రోజుల పంట? నెల రోజులు. నెల రోజుల పంట. నెల రోజులు అవుతుంది. ఇంకా కూడా కొంచెం వచ్చే అవకాశం ఉన్నది. అయినా కూడా మీకు ఇన్ని పిలకలు వచ్చినాయంటే కూడా నిజంగా కూడా అది అప్సైటీ ఫలితం. మరి రైతులు ఏమన్నా యూజ్ చేసుకునే అవకాశం? యూజ్ చేసి 11 రైతు వాడవచ్చు దీన్ని. 11 రైతు వాడవచ్చు. దీంతో నష్టం అనేది ఏముండదు. నష్టం ఉండదు, వాడవచ్చు దీన్ని. వాడిన మందం మీకు దిగుబడి వస్తుంది. పెట్టుబడి పెరుగుతుందా తగ్గుతుందా మరి దీనివల్ల? పెట్టుబడి తగ్గుతుంది. పెట్టుబడి తగ్గుతుంది. ఏ విధంగా? ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు ఎకరానికి ఒక బస్సు ఎత్తాం మనం. బస్సుకు ఇంకొక 20 కిలోలు 10 కిలోలు తగ్గించుకొని వేసుకున్నా కూడా అంత మందం బస్సు మందం ఫలితం తగ్గుతుంది. ఓకే, తగ్గించేసుకుంటే రైతులకు మంచిది. దీనివల్ల ఫలితాలు బాగుంటాయి. అన్ని విధాలుగా భూమి మనకు వాడుకోవచ్చు. భూమి కూడా ఈ మనం నాటేస్తున్నప్పుడు నారు గట్టిగా వస్తుంది కదా. గట్టిగా వస్తే ఏం చేయాలంటే ఒక 2-3 కిలోల ఉసుకల ఈ ఒక అంశాయిట్ ఒక 20 ml పోసి మనం సాయంత్రం పూట చల్లుకొని వచ్చి పొద్దుగా నారు పీకుంటే అల్లుగా వస్తుంది. తెగదు అసలే. అంటే లోపల వేరు వ్యవస్థ ఉన్న మీద కట్ కాకుండా నీట్ గా స్మూత్ తెగకుండా మంచిగా కొత్త ఉసుకలను కలిపి చల్లాలి. ఓకే, పీకు అల్లుగా వస్తుంది. కూలీలు ఏం చేస్తారు, వచ్చినాక 2 గుళ్ళు 3 గుళ్ళు ఆడతారు గట్టి వచ్చిందని. ఏరు తెగుతుంది. మళ్ళీ మనకు ఒక ఎకరానికి ఒక 2-3 కిలోల ఉసుకల ఒక 20 ml కలిపి చల్లు అనుకో, తెల్లారి అల్క పీకు అల్లుగా వస్తుంది నారు. దాంతో మన కూళ్ళు కూడా ఒక కూలి 2 కూళ్ళు వాళ్ళు అడుగుతారు నాటుతున్నప్పుడు. ఆ కూళ్ళు కూడా మనం తక్కువ అవుతాయి. సంతోషం అండి యాతిని గారు. అంటే దీనివల్ల మనకేందంటే మనకు నారు పీకే ముందు రోజు తీసుకున్నా కూడా మనకు నారు వేరు వ్యవస్థ ఉన్న మీద కట్ కాకుండా అంత నీట్గా వస్తుంది. దాంతోపాటు పిలకలు అధికంగా వచ్చి పెట్టుబడి అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే ఓకే. సందమందం వాడిన మందం 2 క్వింటాల నుంచి 3 క్వింటాల దిగుబడి పెరుగుతుంది. మనకు పెట్టుబడి తక్కువ ఉంటుంది. ఇక దాని గురించి ఇక ఒకసారి మనం వాడినాం అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళు మర్చిపోరు దీన్ని. అంశాయిటీ అనేది మర్చిపోరు. ఓకే 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 సంతోషం యాతిని గారు. ఓకే, రైతన్నలందరూ మరి యాతిని గారి మాటల దాని యొక్క అద్భుత ఫలితాలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.